హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ ఫస్ట్ టైం మామ్స్కి. ఇఫ్ యు ఆర్ ఎ ఫస్ట్ టైం మామ్, ఈ వీడియో డెఫినెట్లీగా మీకే. సో చాలామంది మదర్స్కి అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం మామ్స్కి ఎప్పుడు ఒక కాన్స్టాంట్ ఫియర్ ఒకటి ఉంటుంది. పిల్లల్ని మనం సరిగా పెంచుతున్నామా లేదా, వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు, వాళ్ళు ఎలా పెంచాలి అని ఒక చిన్న ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్లో కూడా వాళ్ళని ఏమనంటే ఒక గిల్టీ ట్రిప్కి వెళ్ళిపోతారు. సో అవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం మామ్, యాజ్ ఏ ఫస్ట్ టైం మామ్ నా ఎక్స్పీరియన్స్ని, నేను మా బేబీని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు మీ బేబీని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో మీరు కూడా నాకు షేర్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. అండ్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ మామ్, సో మీ థాట్స్ కూడా మాకు చెప్పండి, సో దాట్ మేము కూడా నేర్చుకుంటాము. ఇట్స్ లైక్ మన ఇద్దరం మాట్లాడుకుందాం, మనం ఇద్దరం నేర్చుకుందాం ఈ వీడియో ద్వారా. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ ఎ పేరెంట్ అండ్ యాజ్ ఎ ఫస్ట్ టైం మామ్, మనకు ఒక కాన్స్టాంట్ ఫియర్ అని ఒకటి ఉంటుంది. మన బేబీని ఫస్ట్ టైం మనం హోల్డ్ చేసినప్పుడు ఒక కాన్స్టాంట్ ఫియర్ ఉంటుంది. ఏంటిదంటే వాళ్ళు పెద్దగా వచ్చే వరకు మనము ఉంటామా ఉండమా అని ఒక చిన్న ఫియర్ ఉంటుంది. నాకైతే ఎస్పెషల్లీ మాకైతే, నాకు మా హస్బెండ్కి అయితే ఎప్పటి నుంచి అది ఉంటుంది, ఎప్పుడు మా మైండ్లో ఉంటుంది. ఒకటే అనుకుంటాం మేము, మా వీక్ష పెరిగేంత వరకు, తనకి వరల్డ్ని ఫేస్ చేసేంత వరకు, ఎలోన్గా తను ఈ వరల్డ్ని ఫేస్ చేసేంత వరకు తనకి మేము తోడు ఉండాలనుకుంటాము. సో అప్పటి వరకు మేము హెల్తీగా ఉండాలి అండ్ హ్యాపీగా ఉండాలి, తనకి అన్నీ ప్రొవైడ్ చేయాలి, తనకి కావాల్సిందని చెప్పి ఒక కాన్స్టాంట్ ఫియర్తో బతుకుతుంటాము. సో దాన్ని ఎవరు ఏం చేయలేరు. అండ్ ఇది ఎవ్రీ మామ్కి, ఎవ్రీ పేరెంట్కి ఇది ఖచ్చితంగా ఆబ్వియస్గా ఉండే ఫియర్ అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ నార్మల్ అండ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్. ఎందుకంటే అలాంటి ఫియర్ ఉంటేనే మనం ముఖ్యంగా మన బేబీస్కి ఎంత బాగా చూసుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం మనం కూడా అంత మన హెల్త్ మీద అంత కాషియస్గా ఉంటాం, మన హెల్త్ని బాగా చూసుకుంటాము, మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటాము, చాలా విషయాలలో మనం యాక్టివ్గా ఉంటాము. సో మన లైఫ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మన బేబీని ఎస్పెషల్గా మనం హ్యాపీగా ఉండి మన లైఫ్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటేనే, హెల్తీగా మెయింటైన్ చేస్తేనే మన పిల్లలకి మనం తోడుంటాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్స్టాంట్ ఫియర్ దట్ ఎవ్రీ పేరెంట్ గో త్రూ యాజ్ సూన్ యాజ్ దే హోల్డ్ దేర్ బేబీ అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తుంటాము. చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని డిసిప్లిన్గా పెంచాలి, చాలా నీట్గా పెంచుకోవాలి, అండ్ చెప్పిన మాట వినాలి, ఎవరికి ఎదురు చెప్పొద్దు, నో చెప్పొద్దు, ఎవరికి ఎదురు చెప్పొద్దు, పెద్దవాళ్ళతోటి అట్లా తిరిగి మాట్లాడొద్దు, ఇవన్నీ చాలా నేర్పిస్తూ ఉంటాము. బట్ నాకు తెలిసిన వరకైతే అంతకంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అవి మన పిల్లలకి మనం నేర్పియాలి నా ఉద్దేశంలో. ఎస్పెషలీ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ మామ్ అయితే కంపల్సరీగా ఫస్ట్ వచ్చేసి వీ నో దట్ దిస్ వరల్డ్ ఎలా మారిపోతుందో ఇప్పుడు ఈ సొసైటీ. సో మన పిల్లల్ని మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. సో వాళ్ళు చిన్న చిన్న ఏజ్ ఉన్నా కానీ బయట ఎట్లుందో తెలిసిపోతుంది. సో మనం చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి నేర్పిస్తుండాలి. ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్కి అయితే వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, తను సెల్ఫ్గా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ తను ప్రొటెక్ట్ చేయలేకపోతే మనకి తను ఎలా చెప్పాలి, తనకి ఏమైందో మనకు చెప్పేటట్టుగా మనం పెంచుకోవాలని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. గర్ల్ చైల్డ్ అయితే ప్లీజ్ టు టీచ్ యువర్ కిడ్ what is good touch, what is bad touch, who is comfortable with you, who is not, who is making uncomfortable to you, ఎవరు మిమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ తనకి నేర్పించడానికి ట్రై చేయండి. ఇవన్నీ మనం చిన్నప్పుడే నేర్పిస్తుంటేనే తనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ టీచ్ యువర్ కిడ్ ఎస్పెషల్లీ వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ రోజుల్లో. అండ్ ఈవెన్ మనం ఎవరిని ట్రస్ట్ చేయడానికి ఏమేం లేదు. చాలా సినారియోస్ చూస్తాము, మనం ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అనుకుంటామో వాళ్ళే హార్మ్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి చూడడానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఒక కాన్స్టెంట్ ఫియర్ కూడా ఇది పేరెంట్స్కి, ఎస్పెషల్లీ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ మామ్ పేరెంట్ అయితే. సో కేర్ఫుల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐ ఫీల్ లైక్ ఈ సొసైటీలో బతకడానికి చాలామంది బోల్డ్గా ఉండాలి, అందరికీ టిట్ ఫర్ టాట్ ఇచ్చేయాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి అనుకుంటారు. బట్ అంతకంటే ముందు ఐ ఫీల్ లైక్ మనము మన పిల్లలకి వాల్యూస్ నేర్పియాలి. ఎథికల్ వాల్యూస్ అండ్ మోరల్ వాల్యూస్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి నేర్పిస్తే వస్తాయా? ఐ డోంట్ థింక్ సో. ఇవి నేర్పిస్తే వస్తాయనేది తెలియదు నాకు, బట్ చూస్తే మాత్రం వస్తాయి. కిడ్స్కి ఇది ఒకటి ఉంటుంది, ఒక స్పెషల్ టాలెంట్ ఒకటి ఉంటుంది, నేను నమ్ముతుంటాను.
మనం పిల్లల్ని చాలా తక్కువ అంచనా ఇస్తాం, కానీ వాళ్ళు వెరీ స్మార్ట్ అట్ దాన్ అస్. నేను ఎప్పుడు చెప్తుంటాను, పిల్లలు చాలా చాలా స్మార్ట్. ఓకే, సో మనం తక్కువ ఎప్పుడు అంచనా వేయద్దు. వాళ్ళు మనం ఏం చెప్పినా గ్రాస్ప్ చేస్తారు. సో ఇది గ్రాస్ప్ చేయట్లేదు అని అస్సలు అనుకోకండి. మేబీ ఫస్ట్ టైం గ్రాస్ప్ చేయలేరేమో, బట్ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఎప్పుడైనా కంపల్సరీగా వాళ్ళు మనం నేర్చేసుకుంటారు. అందులోది ఇది ఒకటి. పిల్లలకి ఒక టాలెంట్ ఉంటుంది, మిమిక్ టాలెంట్. వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారో దాన్ని మిమిక్ చేస్తారు. అది మీకు ఇప్పటికీ ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా మిమిక్ చేస్తారు. సో మిమిక్ చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళు ఎవరిని మిమిక్ చేస్తున్నారు, వాళ్ళు ఉండే వాళ్ళతోటి వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ అలవాట్లని మిమిక్ చేస్తుంటారు. ఎవరితో ఉంటున్నారు? మనతోనే ఉంటున్నారు, మన పేరెంట్స్తో ఉంటున్నారు, మన ఇంట్లో వాళ్ళతో ఉంటున్నారు. సో ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, మీ కిడ్ ముందు మీరు ఎప్పుడైనా బిహేవియర్ అనేది చాలా కాన్షియస్గా ఉండాలి. తను చాలా మిమిక్ చేయగలుగుతుంది. సో మనం తనతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, తనతోనే కాదు పక్క వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాం, పక్క వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎట్లా నడుచుకుంటున్నాం, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కటి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మా వీక్షకి. మా వీక్ష నేను ప్రతిసారి నేను తను వాకింగ్ తీసుకునేటప్పుడు డోర్ తీసి బయటకి వెళ్ళి ఆ షూ ర్యాక్ నుంచి నేను ఆ చెప్పులు తీసుకుంటాను. నేను పింక్ కలర్ స్లిప్పర్ తీసుకుంటాను ఎప్పుడైనా. సో తను అబ్జర్వ్ చేసింది కొన్నిసార్లు, ఎప్పుడైనా తను ఇప్పుడు వాకింగ్కి వెళ్దాము అంటే తనే డోర్ తీసుకొని తనే షూ ర్యాక్ ఓపెన్ చేసి తనే ఆ పింక్ కలర్ స్లిప్పర్ని నాకు ఇస్తుంది. నా చెప్పులు నన్ను వేసుకోమని నాకు తీసిస్తుంది. సి దే అబ్జర్వ్ ఈవెన్ ద స్లైటెస్ట్ థింగ్, చిన్న చిన్న సంఘటనలు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. తనకు తెలుసు మా మదర్ ఈ పింక్ కలర్ స్లిప్పర్ వేసుకుంటుంది ఈ షూ స్టాండ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు. సో తను తీసిస్తుంటుంది నాకు, నేను తీయకముందే తనే తీసిస్తుంటారు. సో ఇంత చిన్నది అబ్జర్వ్ చేస్తారంటే ఇంకా ఎన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సో అందుకని యాజ్ ఎ పేరెంట్స్ మన ఇంట్లో ఉండే వాళ్ళు కూడా తన ముందు ఎంత మంచిగా బిహేవ్ చేస్తే ఆ ఎథిక్స్ అనే మోరల్స్ అనేది తను నేర్చుకుంటుంది, చూసి నేర్చుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మా బేబీ పుట్టగానే మేము ఒకటి డిసైడ్ అయినాం యాజ్ ఎ పేరెంట్స్గా, ఎప్పుడు తన ముందు మేము అరుచుకోవద్దు. మేబీ కొంచెం ఇప్పుడు తెలియదేమో, బట్ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కదా. తను ఎప్పుడైతే అర్థం చేసుకుని ఏజ్ వస్తుందో అప్పుడు మేము తన ముందు అరవద్దు అని డిసైడ్ అయిపోయాం. అస్సలు అరవద్దు అని డిసైడ్ అయిపోయాను. అప్పటి నుంచి ఎప్పుడైనా అరవాలి అని అనుకుంటే పక్కకి వెళ్ళి అరుచుకుంటాం, కానీ ఎప్పుడు మాత్రం తన ముందు అరవద్దు అని అరవడానికి ఇష్టపడము. చాలా ట్రై చేస్తుంటాము. ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న ఫైట్స్, అది కామన్ ప్రతి ఇంట్లో. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, పేరెంట్స్కి ఎప్పుడు పిల్లలు ఎస్పెషలీ 1.5 year తర్వాతకి 3 years 4 years వరకు పిల్లలు చాలా క్రాంకీగా ఉంటారు. కొంతమంది పిల్లలు చిన్నదానికి డిస్టర్బ్ అయిపోతుంటారు, బాగా ఏడుస్తుంటారు, కొట్టుకుంటారు, కింద పడి ఏడుస్తుంటారు. దానికి మనం కొంచెం ఫ్రస్ట్రేషన్ మనం చెప్తుంటాం, ఫస్ట్ అట్లా కాదు ఇట్లా కాదు అని చిన్నగా జెంటల్ పేరెంటింగ్ చేస్తూ ఉంటాము. బట్ కొన్నిసార్లు వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అయ్యి తనని వాళ్ళని ఏదో ఒకటి అనేస్తాము, తిడతాము, చిన్న దెబ్బ కొడుతుంటాము. అది మనము అప్పుడు అనిపిస్తుంది. కొట్టిన తర్వాత కొంచెం తిట్టిన తర్వాతకి 5 minutes తర్వాతకి మనకి మస్తు బాధ అనిపిస్తుంది, చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఒక గిల్ట్ ట్రిప్కి వెళ్ళిపోతాం మనం, అయ్యో అని. ఐ థింక్ ఇట్స్ ఓకే. మీరు ఎంత పెద్ద గిల్ట్ ట్రిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జెంటల్ పేరెంటింగ్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఇంకొంచెం పెంచండి. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ టు గెట్ ఫ్రస్ట్రేటెడ్. అలాంటప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఓకే, బట్ వాళ్ళు చాలా డెలికేట్ కదా, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయాలి. సో నేను కూడా నేర్చుకుంటున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉన్నప్పుడు కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు స్క్రీన్ టైం ఓకే, బట్ నాట్ ఎవ్రీ టైం. అండ్ ఇఫ్ యూ సీ లైక్ ఇప్పుడు తెలుస్తూనే ఉంటుంది, కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ ఇస్తుంటే పిల్లలు క్రాంకీ అయిపోతుంటారు. టీవీ స్విచ్ ఆఫ్ చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కానీ ఫస్ట్లో అది బాగానే అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ నోటీస్ దాట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫర్ వర్చువల్ ఆటిజం హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఎ లాట్ రీసెంట్ డేస్. చాలా వరకు ఇంక్రీజ్ అయిపోయినాయి. వర్చువల్ ఆటిజం వస్తుంటుంది పిల్లలకి ఎక్కువ స్క్రీన్ టైం వేయడం వల్ల. దానికి కారణం ఏంటంటే, అంటే వర్చువల్ ఆటిజం వరకు అంటే దానివల్ల స్పీచ్ డిలే అవుతుంటుంది, వాళ్ళు కాగ్నిటివ్ లెర్నింగ్స్ అనేది కొంచెం డిలే అవుతుంటుంది. సో అలాంటివి జాగ్రత్త పడాలి. మనం అంత బాధపడే బదులు, అంత సఫర్ అయ్యే బదులు ప్లీజ్ రెడ్యూస్ స్క్రీన్ టైం. ఆ స్క్రీన్ టైం రెడ్యూస్ చేయాలంటే చాలామంది కొంచెం కష్టం, ఎస్పెషల్లీ వర్కింగ్ మామ్స్కి, వర్కింగ్ పేరెంట్స్కి. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే, వాళ్ళని ఏదో ఒక
ఒక 5 to 10 minutes బయటికి తీసుకెళ్ళండి. 5 to 10 minutes బయటికి తీసుకొని వస్తే వాళ్ళు కొంచెం కూల్ డౌన్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఏదైనా గేమ్స్ ఆడుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళని ఫోకస్డ్ గేమ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేలాగా చేస్తే వాళ్ళకి స్క్రీన్ టైం అనేది తగ్గుతుంటుంది. అండ్ ఒక్కసారి పిల్లలు స్క్రీన్ టైం ఆఫ్ చేసారని చెప్పి ఏడుస్తున్నారు చెప్పి మళ్ళీ స్క్రీన్ ఆన్ చేస్తే నో, ఇట్ నెవర్ గోనా వర్క్ లైక్ దట్. అస్సలు వర్క్ అవ్వదు. సో స్క్రీన్ టైం బంద్ చేసినా కూడా వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఒక్కసారి మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తే దే గోన రిపీట్ ఇట్, దే గోన టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ దే గోన రిపీట్ ఇట్ అలాట్. నాట్ జస్ట్ స్క్రీన్, ఎనీథింగ్. వాళ్ళు ఏం అడిగినా కూడా వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పి మనం ఇస్తే దే ఆర్ గోన రిపీట్ ఇట్ అండ్ దే గోన టేక్ అడ్వాంటేజ్. డెఫినెట్లీ దే గోన టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ దే గోన రిపీట్ ఇట్ అగైన్. సో వాళ్ళు ఏదైనా అడుగుతున్నప్పుడు స్ట్రైట్ అవే నో చెప్పకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా చేస్తున్నాను, మా పాప కూడా ఈ మధ్య ఏడుస్తుంటుంది. అండ్ స్ట్రైట్ అవే నో చెప్పకుండా వాళ్ళకి ఏదైనా 2 ఆప్షన్స్ ఇవ్వండి. ఐదర్ ఇదా నీకు టీవీ పెడతాను బట్ నువ్వు ఇది చెయ్యి, నీకు టీవీ ఇది చేస్తే టీవీ పెడతాను, ఏదో ఒకటి 8 నిమిషాలు చూడకుండా ఉంటే నీకు టీవీ పెడతా, లైక్ దాట్. వాళ్ళకి ఫస్ట్ నేర్చుకోరు. ఏదైనా ఏ విషయం నేను నేర్పించడానికి ట్రై చేసినా కానీ వాళ్ళు నేర్చుకోరు. కొంచెం టైం పడుతుంది. కొంచెం పేషెంట్గా ట్రై చేస్తే డెఫినెట్గా వాళ్ళు నేర్చుకుంటారు. ఏదైనా ఇలా ఇది దిస్ ఆర్ దట్ ఏదైనా ఆప్షన్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు చూస్ చేసుకుంటారు. డెఫినెట్గా వాళ్ళు చిన్నగా కంట్రోల్లోకి వస్తారు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా పిల్లలు ఏదైనా చేస్తున్నప్పుడు మంచి విషయం కానీ చెడు ముఖ్యంగా ఇది చేయని విషయం చేస్తే కానీ దానికి అస్సలు రెస్పాండ్ అవ్వకండి. ఇది చేయొద్దు అని మీకు తెలిసింది అనుకోండి, ఆ విషయానికి వాళ్ళ పిల్లలు చేస్తుంటే దానికి రెస్పాండ్ అస్సలు అవ్వకండి. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా వీక్ష ఒకసారి ఆడుకుంటూ మా మదర్ ముందు ఇట్లా కొట్టుకుంది. ఇట్లా అనేసరికి మా మదర్ నవ్వింది. సో వీక్ష ఏమనుకుందంటే అప్పటి నుంచి ఇట్లా కొడితే మా అమ్మమ్మ నవ్వుతుంది అని అర్థం చేసుకుంది. అప్పటి నుంచి మా మదర్ ఎప్పుడు కనపడ్డా కానీ ఇట్లా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. నేను ఎన్నోసార్లు చెప్పిన. సో అది కొట్టుకోగానే ఏమైందంటే అది తను మా మీద కూడా స్టార్ట్ చేసింది ఇట్లా కొట్టుకోవడం వల్ల. అండ్ తర్వాతకి తనకి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కూడా తను కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. సో అది ఇట్స్ వెరీ కంప్లీట్లీ రాంగ్. అట్లా చేయకండి. ఎప్పుడైనా తను రెస్పాండ్ అయింది కాబట్టి తను అది చేసింది. సో దాన్ని మేము మార్పించడానికి చాలా కొంచెం టైం తీసుకున్నాము. చిన్నగా దాన్ని మాన్పించేసినాము. తను కొట్టేటప్పుడు నవ్వడం ఆపేసినాము. తనకి చెప్పడం స్టార్ట్ చేసినాము. నౌ షీ కంప్లీట్లీ ఫర్గాటెడ్. తను మర్చిపోయింది దాని గురించి ఇట్లా చేయడం. మా అమ్మతో ఫోన్ మాట్లాడినప్పుడు ఇట్లా కొట్టుకుంటుంటుంది కదా. మా అమ్మతో ఇప్పుడు ఫోన్ మాట్లాడినప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఇట్లా చేసేసరికి ఇప్పుడు తను అది మిమిక్ చేయడం స్టార్ట్ చేసింది. తను కూడా ఇప్పుడు ఇట్లా అనడం స్టార్ట్ చేసింది. సో అది పిల్లలు మిమిక్ అనేది చెప్పాను కదా, మిమిక్ చాలా చేస్తారు. అండ్ వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం రెస్పాండ్ అయినాం అనుకోండి, పాజిటివ్గా రెస్పాండ్ అయితే వీళ్ళకి నచ్చుతుంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తారు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్. ఎక్కువ ఏం చేయకండి. సో ఇలాంటి చిన్న స్టెప్స్, ఇలాంటి చిన్నవి మనకి కొంచెం కష్టం అనిపించవచ్చు. బట్ ఏదైనా చిన్నగా స్టెప్ బై స్టెప్ చిన్నగా వేస్తే వాళ్ళ పిల్లలు డెఫినెట్గా నేర్చుకుంటారు. పాపం వాళ్ళకి తెలీదు, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంటుంది. 1.5 years తర్వాతకి 1 year తర్వాతకి 1 నుంచి 3 years మధ్యలో చాలా బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంటుంది. వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు, సరిగ్గా మాటలు రావు. ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి మనం అర్థం చేసుకుని ట్రై, వాళ్ళు ఏదో కిలికిలి భాష మాట్లాడుతుంటారు, మనకు అర్థం కాదు. అర్థం కాని టైంలో మనం ఏదో ఒకటి అనుకొని మనం వాళ్ళకి అడిగింది ఇవ్వలేకపోతుంది. వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏడుస్తుంటారు. ఆ ఏడుపు మనకు నచ్చదు. మన ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని ఆ ఫ్రస్ట్రేషన్ అప్పుడప్పుడు పిల్లల మీదనే చూపిస్తాము, అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాము. సో ఇంట్లో హార్మోనీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. సో ఇవి నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా తెలిస్తే, మీరు నాకేమన్నా చెప్పాలనుకుంటే ప్లీజ్ డూ కామెంట్. ఐఎమ్ ఆల్సో సో ఈగర్ టు లెర్న్. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. అదే ఫస్ట్ టైం మామ్. నేను కూడా మా బేబీని మంచి వరల్డ్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ ఎ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్. ఐ వాంట్ మంచి ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు తన చుట్టూ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి. పాజిటివ్గా తను ఎలా, ఒకవేళ నెగిటివ్ పర్సన్ ఉంటే తను పాజిటివ్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నేను చాలా ఆలోచిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎప్పుడు బ్యాడ్ కాప్ గుడ్ కాప్ ఇది ఎప్పుడు ప్లే చేయకండి. ముఖ్యంగా పిల్లల ముందు అస్సలు ప్లే చేయకండి. చిన్న పిల్లల ముందు అస్సలు ప్లే చేయకండి. ఒక పేరెంట్ బ్యాడ్ కాప్, ఒక పేరెంట్ గుడ్ కాప్ లాగా ఆ సినిమాలనే వర్కౌట్ అవుతుంది, బయట రియల్ లైఫ్లో అస్సలు వర్క్. ఒక పేరెంట్, ఒక మదర్ ఎవరైనా ఒకరు
నో చెప్పినారంటే ఇంకొకరు కూడా నో చెప్పాల్సిందే. నో చెప్పాల్సిందే. మీకు అర్థం కాకపోయినా తను ఎందుకు నో చెప్తుందో తను పక్కన తీసుకెళ్ళి మాట్లాడి ఓకే నేను ఎందుకు నో చెప్తున్నాను సో అని చెప్పి ఆలోచించి చెప్పండి. ఒకళ్ళు నో చెప్పినారా అని చెప్పి ఏం కాదు ఇచ్చేసి ఏం కాదు అడిగింది ఇచ్చేసి ఇంకో పేరెంట్ అస్సలు చేయకండి. డోంట్ ప్లే గుడ్ ఆర్ బ్యాడ్ కాప్ రోల్ అస్సలు ప్లే చేయకండి. ఒకళ్ళ పేరెంట్ నో అంటే డెఫినెట్గా ఇంకోళ్ళు నో చెప్పాల్సిందే. ఇది మాత్రం తప్పకుండా గుర్తు చేసుకోండి అండ్ మీ రొటీన్లో ఫాలో అవ్వండి. మీరు ఇలాంటి రోల్ ప్లే చేస్తుందంటే అది ఆపేయండి. ఓకే, యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు ఏదైనా నచ్చితే మీకు ఏదైనా అనిపిస్తే ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఎక్స్పీరియన్స్డ్ మామ్, ఐ రియలీ రిక్వెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మామ్స్ ఎవరైనా ఉన్నారో ప్లీజ్ డూ కామెంట్, షేర్ యువర్ థాట్స్. మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఈ వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye.